అందరికీ నమస్కారం. వినాయక చవితి హిందూ సంస్కృతిలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో ఒకటి. విఘ్న నాయకుడైన వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవచ్చని భక్తుల విశ్వాసం. ఈ సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వస్తుంది, పూజకు సరైన సమయం ఏది అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. 2025లో వినాయక చవితి పండుగ ఆగస్టు 27 బుధవారం నాడు వస్తుంది. ఈ రోజున ఉదయం గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి సాయంత్రం శుభముహూర్తంలో ప్రతిష్ఠించి పూజలు చేయడం ఆనవాయితీ. చంద్ర దర్శనం నిషేధ సమయం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు చంద్రుడిని చూసిన వారికి మిథ్య ఆరోపణలు అంటే అబద్ధపు నిందలు పడే అవకాశం ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే చంద్రుడిని చూడకూడని సమయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. 2025లో చంద్రుడిని చూడకూడని సమయం ఆగస్టు 26 సాయంత్రం 5:26 నుంచి ఆగస్టు 27 రాత్రి 8:54 వరకు ఉంటుంది. శుభముహూర్తం వినాయకుడి పూజకు అత్యంత శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:20 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పూజా విధానం: వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పూజకు అవసరమైన 21 రకాల పత్రాలు, గరిక, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, అక్షతలు, కొబ్బరికాయ, బెల్లం నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు, ఉండ్రాళ్ళు, బూరెలు వంటి వాటిని నైవేద్యంగా పెట్టాలి. చవితి రోజు విఘ్నేశ్వరుడికి పెట్టాల్సిన ముఖ్యమైన నైవేద్యం గురించి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలియజేశారు. మిగిలిన రోజుల్లో కొబ్బరికాయ కొడితే చాలు, కానీ వినాయక చవితి పూజలో ఉండ్రాళ్ళు, కుడుములతో పాటు తప్పకుండా దోసకాయను నైవేద్యంగా పెట్టి దానిని ప్రసాదంగా తీసుకోవాలి అని చెప్పారు. గణేశుడి ఆకలి తీర్చేందుకు పార్వతీదేవి దోసకాయ ఇచ్చారని, అందుకే దీనిని పూజలో పెడితే ఆయన సంతోషిస్తారని భక్తుల విశ్వాసం. మొదటగా గణపతిని ప్రతిష్ఠించి అష్టోత్తర శతనామావళి పఠిస్తూ పూజ చేయాలి. 21 రకాల పత్రాలతో వినాయకుడిని పూజించడం ఈ పూజల విశేషం. పూజ ముగిసిన తర్వాత గణపతికి మంగళహారతి ఇచ్చి ప్రసాదం పంచుకోవాలి. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత భక్తులు వారి వీలును బట్టి 1, 3, 5, 7 లేదా 11 రోజులు పూజలు చేస్తారు. ఈ కాలంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేయడానికి శుభ సమయం ఆగస్టు 27 సాయంత్రం 4:30 తర్వాత లేదా 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది. వినాయక చవితి పండుగ కేవలం పూజలతో మాత్రమే ముగిసిపోదు. అది ఆధ్యాత్మికత, సంస్కృతి, కుటుంబ బంధాలను బలోపేతం చేసే ఒక మహోత్సవం. ఈ పండుగ రోజున గణపతి అనుగ్రహం పొంది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిద్దాం.